హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ ఈరోజు మరొక కొత్త వేణిని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వేణి అల్లటం చాలా చాలా ఈజీ అండి. ఎవరైనా సరే ఈజీగా అల్లేస్తారు. చూడండి, ఈ వేణి ప్రత్యేకత అటు ఇటు వైట్ పూలు మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్తో ఎంత అందంగా ఉందో కదా. ఈ వేణీలు మనకు నచ్చినట్లు నచ్చిన విధంలో ఈ వేణీలు డిజైన్ చేసుకోవచ్చు. మరి వైట్ అండ్ గ్రీన్ కలర్ అల్లే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ దానికోసం నేను ఇక్కడ సపోర్ట్ కోసం ఒక వుడ్ ముక్కను తీసుకున్నానండి. దానికి ఒకవైపు ఒక మేకు కట్టాలి, అలాగే రెండో వైపు వచ్చేసి 3 మేకులు కొట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి అన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక దారం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మేకు వైపుకి ఉన్న దగ్గర నుండి దారం మొదలు పెట్టండి. అక్కడ నుండి దారం తీసుకొని పైన ఒక మేకుకు దారం చుట్టి ఆ దారాన్ని అలాగే తీసుకువచ్చి క్రింద ఉన్న ఒక మేకుకు చుట్టి తర్వాత పైన ఉన్న ఒక మేకుకు చుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ క్రింద ఉన్న ఒక మేకుకు చుట్టుకొని తర్వాత పైన ఉన్న రెండవ మేకుకు దారం చుట్టాలి. అలాగే క్రిందకు తీసుకువచ్చి క్రింద ఉన్న మేకుకు చుట్టుకొని పైన ఉన్న 3వ మేకుకు చుట్టుకోవాలి. ఇలా క్రింద ఉన్న ఒక మేకు సాయంతో పైన ఉన్న 3 మేకులకి 3 పోగులు దారం ఎక్కించాలి. ఒకవైపు ఒక దారం, రెండో వైపు 3 పోగుల దారం లాగా చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. ఇక్కడ కొంచెం దారం వదిలి కట్ చేసుకొని అక్కడ అన్ని దారాలను కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నాటు వేయండి. ఇప్పుడు మరి కొంత దారం తీసుకొని చూడండి, కొంచెం దారం వదిలి అక్కడి నుండి దారం నాటు వేసుకోండి. ఎగస్ట్రా దారం కొంచెం ఉంది కదండి, దాన్ని కట్ చేసుకోండి. పెద్ద దారం ఎలా పెట్టుకోవాలి ముడి వేసుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఏమీ లేదండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు నేను కొన్ని విరజాజులు తీసుకున్నాను, మీరు మల్లెపూలైనా తీసుకోవచ్చు. ఇలా పూలు తీసుకొని 3 పూలు కలిపి పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అక్కడ 3 పోగులు దారం పోసుకున్నాము కదండి, అందులో మొదటి పోగులో ఈ విధంగా పెట్టుకోవాలి. తరువాత నేను ఇక్కడ శంకు పూలు ఆకులు తీసుకున్నానండి. ఈ ఆకులు 2 తీసుకొని ఈ విధంగా మడిచి 2 పోగుల దారంలో ఆకులు ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 3 విరజాజులు తీసుకొని 3వ పోగు దారంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా దారం ఉంచుకున్నాం కదా, ఆ దారం ఈ 3 పోగుల దారం పై నుండి ఈ విధంగా వేసి దారాల క్రింద నుంచి ఈ విధంగా నాటు వేసుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ జాగ్రత్తగా వీడియోను చూసి 1-2 సార్లు చూస్తే మీకు దారం ఎలా అల్లుతున్నారో అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏమీ లేదండి. ఇక్కడ మనం దారం అనేది 3 పోగులు పోసుకున్నాము కదా. ఫస్ట్ ఒక పోగులో 3 పూలు పెట్టుకోవాలి. అలాగే రెండవ పోగులో గ్రీన్ ఆకులు పెట్టుకోవాలి. 3వ పోగులో వచ్చేసి 3 పూలు పెట్టుకోవాలి. ఇప్పుడు దారం ఈ 3 పోగుల పై నుంచి తీసి దారం క్రింద నుంచి లాగి నాటు వేసుకోవాలి. అంటే అటు ఇటు వైట్ కలర్ పూలు మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ ఆకులు పెట్టుకొని అల్లుకోవాలి. ఇలాగే పూలు అటు ఇటు వైట్ కలర్ మధ్యలో గ్రీన్ కలర్ పెట్టుకుంటూ 1 by 1 పెట్టుకుంటూ అల్లుకుంటూ రావాలి. చూడండి, ఇలా అల్లుకుంటూ రావాలి. మీకు 1-2 పూలు అల్లేసరికి ఎలా అల్లాలో అర్థమైపోతుంది. అదేవిధంగా పూలు పెట్టుకుంటూ మధ్యలో గ్రీన్ ఆకులు పెట్టుకుంటూ మాల అల్లుకుంటూ రావాలి. చాలా సింపుల్ అండి. ఒకసారి చూస్తే చాలా ఈజీగా అల్లుతారు. ఇలాగే మీకు వేణి ఎంత కావాలో అంతవరకు వేణి అల్లుకుంటూ రావాలి. కొంతమంది చిన్న వేణిని ప్రిపేర్ చేస్తారు, కొంతమంది జడ చుట్టూ ఉండేలాగా ప్రిపేర్ చేస్తారు. దాన్ని బట్టి వేణీలు మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వేణీస్ చాలా ఫ్యాషన్ అయినవండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వేణీస్ని అల్లుకొని కూడా పెట్టుకుంటున్నారు. ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా సరే వేణీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంతేనండి, చూశారు కదా. అటు ఇటు వైట్ విరజాజి పూలు పెట్టుకుంటూ మధ్యలో గ్రీన్ ఆకులు పెట్టుకుంటూ 1 by 1 పెట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలి. చూశారు కదా, వైట్ అండ్ గ్రీన్ కలర్లో ఈ వేణి చాలా అందంగా ఉంది కదా. అంతేనండి. చూశారు కదా, వేణి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా ఈ 3 పోగులు దగ్గర దారం ఇలా కట్ చేసుకోవాలి. చూశారు కదా, వేణి అయితే రెడీ అయిపోయింది. వైట్ అండ్ గ్రీన్ కలర్తో ఈ వేణి చాలా చాలా బాగుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా పూల వేణీలు అల్లి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.